శ్రీకాకుళం సుందరవరంగా తీర్చిదిద్దుతామని ఇటు స్వచ్ఛంద సంస్థలు అటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పదే పదే చెప్తుంటే నిజమే అనుకున్నాము అందరం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నగరానికి ఒక నైట్ షెల్టర్ ఉందనే విషయం కూడా ఎవరికి గుర్తులేదు అంటే నమ్మశక్యం కాదేమో. స్థానిక గొంటి వీధిలో 11 జూలై 2015లో పట్టపేదల నిర్మూలన వ్యవస్థ అని పేరు పెట్టి ఎంతోమంది నిరుపేదలకు అండగా ఒకప్పుడు నిలిచింది. ఇప్పుడు పూర్తిగా గాలి కొదిలేశారని చెప్పాలి. మేనేజర్గా విధులు కొనసాగించిన తాళబత్తుల శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం స్మార్ట్ కో స్వచ్ఛంద సంస్థ కేవీఎస్ నాయుడు నడిపారని, మెప్మా నగర మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ ఉండేదని, 2020 ఆగస్టులో కొంత బిల్ రావాల్సినవి రాలేదని, ప్రభుత్వం మారిన తర్వాత ఎవరూ పట్టించుకోలేదని, వారానికి ఒకసారి మేము సభ్యులుగా ఏర్పడి కొంత మా సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా సిల్లా రమేష్, జాడా సాయి, పొడుగు చరణ్, సుప్రజా రౌత్, డాక్టర్ పైడి ప్రదీప్, అల్లాడ నవీన్, రత్నల మహాలక్ష్మి, బొట్ట సాయి, నంది ఉమాశంకర్ తదితరులు బృందంగా ఉన్నామన్నారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిని వినియోగంలోకి తేవాలన్నారు. అలాగే ఈ వ్యవస్థ కోసం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, కమిషనర్ చెల్లా ఓబులేసులను కలిసి వింతపత్రం అందజేస్తామని తెలిపారు. ఇప్పుడు 30 మంది ఆడము ఒక 8 మంది, మగవాళ్ళు ఒక 5 మంది, 20 మంది ఉండేవారు. అయితే ఫస్ట్ నుంచి భోజనం వండిసి పెట్టేవారు బాబు. ఇక్కడ ఉండేవారు. మరి అయితే ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇప్పటికి? చంద్రబాబు గెలిచినప్పుడు స్టార్ట్ చేశారు. జగన్ వచ్చారు. బాబు వచ్చిన నుంచి మరి పట్టి చేసుకున్నారు. అప్పుడప్పుడు రఫీ బాబు గారు వస్తారు. ఏదో కష్టం సుఖమైన. అయితే ఇప్పుడు మీ పరిస్థితి గొండు శంకర్ గారి దగ్గర తీసుకుని వెళ్తామమ్మా. ఆయన కూడా మీరు చెప్పడం జరుగుతుంది. మార్నింగ్ కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని కూడా మేము తీసుకెళ్తాము. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? భోజనం కదూరు ఏట్లేవు బాబు గారు. అలాగే మా మనని మేము ఉండడము. మాకు చూడాలి వాళ్ళు ఇంకా మాకు కష్టం వస్తే ఇంకేం చూస్తాం. అలాగే ఎలా భోజనం చేస్తున్నారు నైట్? అయితే బాగున్నారు. మాకు కరోనా వల్ల హాస్పిటల్ నుంచి వచ్చి భోజనం మనుషులు మా నాన్న దేవస్థానం వచ్చింది. కరోనా అయిపోయిన తర్వాత వాళ్ళు డైలీ వచ్చిన భోజనం స్టార్టింగ్ కావడం మాకు మరి అవును సత్యసాయి నుండి భోజనం ఇక్కడ ధర్మాసుపత్రి లేదు. ఆ సాయిబాబు సాయిబాబా డైలీ వస్తున్నారు. నైట్కి వెళ్ళగా నైట్ తింటారు. నైట్ వెళ్ళిన వాళ్ళు పువ్వులు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఎలాగా మీరు మళ్ళీ ఏటి మరి అలాలు బాగుపడి ఏటనుకున్నారో ఇక్కడ సాయిబాబు ఉన్నారు చూసారా? దీపమ్మ దగ్గరలో మన దీపమ్మ దగ్గర ఉంది, డైమండ్ పార్క్ దగ్గర ఉంది. వాళ్ళు చేస్తున్నారు. డైమండ్ పార్క్ అది వేరు పెద్ద సాయిరామ్ మందిరం. ఇప్పుడు ఇక్కడ దీపమ్మ ల్యాంక్ ఉంది కదా, స్వామి నైట్ కూడా అంటే నైట్ కూడా మధ్యాహ్నం ఇచ్చేస్తారా లేకపోతే నైట్ మళ్ళీ రాత్రికి అది బాబు పరిస్థితి. మీరే అప్పుడప్పుడు వచ్చి ఇదండి ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వినడానికి కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కన్నీటి నుండి నీళ్ళు కూడా వస్తున్నాయి మాట్లాడుతున్నానే కానీ. కాబట్టి ఉన్నతాధికారులు దయచేసి స్పందించి వీరందరినీ ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు గొంటి వీధి, శ్రీకాకుళం జిల్లా లోకల్లో అంటే నగరంలో గొంటి వీధి, స్థానిక గొంటి వీధిలో వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నామండి. ఇది పట్టణ పేదల నిర్మూలన వ్యవస్థ. ఇది నైట్ షెల్టర్ అని కూడా అంటారండి శ్రీకాకుళంలో. ఎంతోమంది వృద్ధులు కానీ, అనాథలు కానీ, పేదవాళ్ళు కానీ నైట్ ఇక్కడ షెల్టర్ కోసం వచ్చి ఉంటారు. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాటల్లా కాదు, మీకు స్వయంగా మనం వెళ్ళి చూద్దాం పరిస్థితి ఏంటి అనేది. ఓకే.